మరోవైపు శివాజీ వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాల కొనసాగుతూనే ఉంది. శివాజీ కమెంట్స్పై స్పందించిన ఎమ్మెల్సీ నాగబాబు తమకు నచ్చిన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ మహిళలకు ఉంటుంది అన్నారు. ఆడపిల్లల డ్రెస్ ఎలా ఉండాలో చెప్పే అధికారం మగాళ్లకు లేదని స్పష్టం చేశారు. చెడ్డ పనులు చేయకండి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారకండి, క్రైమ్ చేయకండి, ఇది చెప్పండి మీరు. అంతేగాని ఇలా డ్రెస్ వేసుకోవద్దు, ఇలా ఉండద్దు, ఎలా హక్కు ఉందండి మనకి? మగవాళ్ళకి ఏ హక్కు ఉందండి? ఆడదాన్ని విలాస వస్తువు చూసే ప్రతి మగ వెధవతి చెప్తున్నాం, వాళ్ళకి ఏనా ఒకటే, ఒళ్ళు నిండా బట్టలు కప్పుకున్నా ఒకటే, మోడర్న్గా స్టైల్గా బట్టలు వేసుకున్న ఆడది ఒకటే. వాళ్ళు కొంతమంది గురించి ఆడపిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పడానికి ఏంటి? ప్యాంటు షర్ట్ వేసుకుంటే తప్ప, చుడిదార్ వేసుకుంటే తప్ప, లేకపోతే మోడర్న్గా మిడ్డీ వేసుకుంటే తప్ప? ఆడవాళ్లు ఎలా ఉండాలో, ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి శివాజీ ఎవరిని ప్రశ్నించారు నటుడు ప్రకాష్ రాజ్. వేదికపై మాట్లాడేటప్పుడు కొంచెమైనా సంస్కారం ఉండాలి కదా అని మండిపడ్డారు. తరతరాలుగా మనమే చేస్తున్నది కదా, మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అనడం అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని